మన వాళ్ళు ఆ భాష కోల్పోయినట్టుగా కొంచెం మనకు వరంగల్లో అసలు ఉండదు. అంటే ములుగు జిల్లాలో భాష లేదు. ఇటేటు కొద్దిగా పాడేరు దిక్కొస్తే భాష ఉంటది, అటేటు పోతే ఆదిలాబాద్కి వెళ్ళి భాష ఉంటది, ఇక్కడ వస్తూ ఉంటది. అక్కడ ములుగులో మాత్రం లేదు. బాధపడుతూ ఉంటది, మరి నాకు భాష రావట్లేదు. తాత ముత్తాతలకు కూడా లేదు. మా తాత అంటే నా అమ్మమ్మకైతే భాష మాట్లాడినాడు. అమ్మమ్మను ఒక్కదాన్ని చూస్తే నేను అమ్మమ్మ కూడా మాట్లాడలే. కానీ ఆ పదాలు వేరే వేరే పదాలు వాడేది, చిమ్మటని ఇంకోటని ఇట్లాంటి వర్డ్స్ విన్నప్పుడు మన భాషలో ఆ పదాలు కనబడుతూ ఉంటాయి. అరే మాకు కూడా ఉన్నాయి వెనకట, కానీ మనోళ్ళు మా అమ్మమ్మ కాడి నుంచి ఇక అది మర్చిపోయారని. కాబట్టి ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత గొప్ప స్థానంలో ఉన్నా ఊర్లో మన కల్చర్, మన జీవన విధానం, మన పండుగలు, మన గొట్టు గోత్రాలు, మన భాష, అదే మన అస్తిత్వం, అదే మన ఐడెంటిటీ, అదే మన భవిష్యత్తులో మన హక్కులను కాపాడుకోవడానికి ఉపయోగపడే అస్త్రం. కాబట్టి దాన్ని అధిగమించి ఏదో సాధిస్తామంటే ఇవాళ మంత్రి ఉండొచ్చు, ఇవాళ ఎమ్మెల్యే ఉండొచ్చు, నిన్న మెచ్చర్ ఉండొచ్చు, ఇవాళ తమ్ముడు సాయి ఐఏఎస్ కావచ్చు, రేపు రిటైర్డ్ కావచ్చు. కానీ ఈ జాతి జనరేషన్ అనేది నిరంతర ప్రవాహం. భవిష్యత్ తరాలు ఉంటాయి, వాళ్ళకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి ఏంటంటే మన వారసత్వం. కాబట్టి ఈ ఆస్తులు మన వారసత్వం ఏంది? ఇదే మన భాష, వేషం, సంస్కృతి, సాంప్రదాయాలు. వీటన్నిటినీ కాపాడుకుంటూ ముందుకెళ్దామని తెలియజేస్తూ కొమరం భీం గారి ఆశయాల వెలుగులో ప్రతి ఒక్కరూ ముందుకెళ్దాం. మీ నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఖచ్చితంగా నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను.